దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరొక నూతన దినాన్ని మనకిచ్చినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. దేవాది దేవుడు తన కృపలో మన యొక్క జీవితాన్ని వర్ధిలింపజేస్తున్నాడు. గత దినాలలో అందించబడుతున్న ఈ వాక్య పరిచర్య మీ ఆధ్యాత్మిక జీవితాల్లో దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తుందని నమ్మి స్తుతిస్తున్నాను. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండములోని 6వ అధ్యాయము 18వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నీకు మేలు కలిగినట్లును నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదను. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదను అనగా దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఇది. ఎందుకంటే వారి చుట్టుపక్కల లేకపోతే వారు వెళ్ళే ఆ ప్రాంతంలోని అనేక మంది శత్రువులు ఉన్నారు. సమస్త శత్రువులు అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. హివీలు, యోబీయులు, అమోరీయులు, కానానీయులు, ఇలా చాలామంది శత్రువులు వారు ఎదుటున్నారు. కనుక వారి ఎదుట ఉన్న శత్రువులందరినీ వెళ్ళగొట్టే ఆ బాధ్యతని దేవుడు తీసుకున్నాడు. కనుక ఈ వచనంలోని నీ పక్షంగా నేను పని చేస్తాను అని దేవుడు చెబుతున్నాడు. దేవుని ప్రజల పక్షంగా దేవుడు పనిచేయడం అనేది ఒక అద్భుతమైన కార్యం అది కదా. అలాగైతే దేవుని యొక్క వాక్యంలోని ఆనాడు ఆ ప్రజల పక్షంగా దేవుడు ఎలా పనిచేశాడో ఈరోజు నీ పక్షంగా కూడా నా పక్షంగా కూడా దేవుడు పనిచేస్తాడు. ఎందుకు అంటే మన శత్రువుల యొక్క చేతిలో మనం చిక్కుకోకుండా, మన యొక్క శత్రువుల యొక్క చేతిలో మనం బాధించబడకుండా, మన యొక్క శత్రువుల యొక్క చేతిలో మన యొక్క జీవితాన్ని పోగొట్టుకోకుండా అలా దేవుడు మనల్ని మన పక్షంగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది. శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడివై ఉందువు. శత్రువులకు విరోధంగా నీవు అతనికి సహాయుడివై ఉందువు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పక్షంగా ఆయన పనిచేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నీకు సహాయంగా ఆయన ఉన్నాడు. నిజమే. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలోని గిద్యోను కాలంలోని మరి మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు వారి జీవనోపాధిని అంటే వారి పంటని వారు కలిగిన పశు సంపదని అంతటిను కూడా శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి వారు దోసుకుని వెళ్ళిపోయారు. అనగా వీళ్ళ చేతిలో ఏమైతే ఉందో, వీరు కలిగినది ఏమైతే ఉందో ఆ కలిగిన దానిని సైతం కూడా శత్రువు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీరి యొక్క చేతిలో ఉండవలసిన దాన్ని ఆ శత్రువు తీసుకెళ్ళిపోతున్నప్పుడు నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఏమీ చేయలేని వారిగా ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి ఆ పరిస్థితుల్లో దేవుడే మళ్ళీ వారి పక్షంగా పనిచేయడం ప్రారంభించాడు. దేవుడే వారి పక్షంగా తన కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. మిద్యానీయుల నుంచి ఆ ప్రజలను విమోచించాడు. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నీ చేతిలో నుంచి ఒకవేళ నువ్వు కలిగి ఉన్నది అది నీకు తెలియకుండానే నీ జీవితంలో నువ్వు పోగొట్టుకునే పరిస్థితులు, ఒకవేళ శత్రువు లాంటి ఆ సంఘటనలు నీ మీదకి వచ్చి నీ దగ్గర ఉన్నవి లాక్కుంటున్న పరిస్థితులు, నీ దగ్గర ఉన్నవి వారు దొంగిలిస్తున్న పరిస్థితులు, నీ దగ్గర ఉన్నవి వారు తీసుకెళ్ళిపోతున్న పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలో అనుభవిస్తున్నావేమో. అలా అనుభవిస్తున్నట్లయితే ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆ పరిస్థితుల్లో నీ పక్షంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు, నీ పక్షంగా దేవుడు పని చేయబోతున్నాడు. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుని యొక్క వాక్యంలో అపవాది వాడు దోసుకునేవాడు, వాడు దొంగ, వాడు మన దగ్గర నుంచి లాక్కునేవాడు. అలాంటి ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏమైతే మనం కోల్పోతున్నామో ఆ కోల్పోతున్న వాటిని సైతం కూడా దేవుడు మళ్ళా తిరిగి మన దగ్గర ఉంచగలిగిన వాడు. ఆ విషయంలో మనకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వాక్యంలోని దేవుని యొక్క వాక్యంలోని ఈ మాట చదివినప్పుడు దేవుడు మన పక్షంగా పనిచేయడం మాత్రమే కాదు, వాటిపై నీకు విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఏవైతే నువ్వు విజయం సాధించలేకపోతున్నావో, వేటినైతే నువ్వు ఓడించలేకపోతున్నావో ఆ వాటి మీద నీకు విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క మాటగా రాయబడి ఉంది. శత్రువు యొక్క బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను.
దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మన శత్రువు యొక్క బలం ఎంత ఉందో ఆ బలం అంతటి మీద మనకు అధికారం ఉంది. అంటే అర్థం ఏంటి? ఆ బలం అంతటిని కూడా మనం ఓడించగలము. ఆ బలవంతుడి మీద మనం విజయం సాధించగలము. చాలాసార్లు శత్రువు మీద మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఆ అధికారాన్ని ఉపయోగించడం మనకు చేతనవ్వాలి. ఆ అధికారాన్ని ఉపయోగించడం మనకి తెలుసుకొని ఉండాలి. చాలామంది చాలాసార్లు క్రైస్తవ జీవితంలోని శత్రువు చేతిలోకి వెళ్ళిపోతున్నారు, అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నారు, బందీ అయిపోతున్నాడు, వారు వలలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించడం వాళ్ళకి చేత కావటం లేదు. దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, అపవాది అయిన మన శత్రువుని దేవుడు మన కాళ్ళ క్రింద సిదగతొక్కించాలని ఆయన ఆశిస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ శత్రువుని తల మీద పెట్టుకుంటున్నాం. అలా తల మీద పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? మనకి జీవితం పాడైపోతుంది, మన కుటుంబాలు పాడైపోతున్నాయి. నువ్వు తల మీద పెట్టుకోవలసిన వాడు కాదు, నీ కాళ్ళ కింద ఉండవలసిన వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలా కాళ్ళ కింద వాడిని ఉంచడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చిన సంగతిని నువ్వు మర్చిపోకు. ఒకసారి ఇలా విన్నాను, ఒక కుటుంబంలోని భార్య భర్తలు కలిపి భోజనం చేస్తున్న సమయంలోని, అలా భోజనం చేస్తున్న సమయంలో భర్త అన్నాడంట ఆ భార్యతోని, ఈరోజు నువ్వు ప్రార్థన చేయి భోజనానికి అన్నాడంట. ఆమె భోజనం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుందంట, కళ్ళు మూసుకొని ప్రార్థన ఇలా చేసిందంట, నా శత్రువులు ఎదుట భోజనమును సిద్ధపరిచిన దేవా అని ప్రార్థన చేసిందంట. నిజంగా ఆ భార్యకి శత్రువు ఎవరు? భర్త. మనం ఆ ప్రార్థన చేయకూడదు. ఈరోజు మన వాళ్ళందరూ ఆ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలు ద్వారా దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించమంటలేదు. నీ భర్త కాదు, నీ బిడ్డలు కాదు, వారి వెనకాల వాళ్ళు నీకు విరోధంగా నడిపిస్తున్న అపవాది ఉన్నాడే, వాడు మన ప్రధానమైన శత్రువు. మనుషులు మనకు ఎప్పుడు శత్రువులు కాదు. యేసుప్రభువు చెప్పాడు, శత్రువుల కొరకు ప్రార్థించమన్నాడు, శత్రువులను ప్రేమించమన్నాడు. పాత నిబంధనలోని ఇశ్రాయేలు ప్రజలకి భౌతికంగా మనుషులు శత్రువులు ఉన్నారు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి భౌతికంగా ఏ మనిషి మన శత్రువు కాదు, వారిలో పనిచేస్తున్న యుగ సంబంధమైన అంధకార సంబంధమైన వాయుమండల అధిపతి అయిన అపవాది మన శత్రువు. కనుక ఆ అపవాది నీ చుట్టుప్రక్కల ఉండి అనేక మార్లు డిస్టర్బ్ చేస్తున్నాడు. నీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, నీ భర్తను డిస్టర్బ్ చేస్తున్నాడు, నీ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు నీలో కూడా ప్రవేశించి ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా నిన్ను కూడా వాడుకుంటున్నాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఉదయకాల సమయంలో దేవునికి వాక్యం చెప్తుంది, శత్రువు బలవంతరం మీద దేవునికి అధికారం ఇచ్చాడు, అధికారం ఉపయోగించు, ఆ శత్రువులు నీ దగ్గర నుంచి తొలగించబడతాను. శత్రువు వెళ్ళిపోతే ఎంత సమాధానం ఉంటుంది, ఎంత నెమ్మది ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ధైర్యంగా ఉంటుంది. ఈరోజు శత్రువు మన ఇళ్ళలోనికి ప్రవేశించాడు, ఆ శత్రువు తరిమే బాధ్యత కూడా దేవుడు నీకే ఇస్తున్నాడు. అలా తరుగుతున్న సమయంలో ఆయన మన పక్షంగా పనిచేస్తున్నాడు. దేవుడు మన విజయం వాళ్ళని ఆశీర్వడుతున్నాడు. అటువంటి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరి ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. మాకు మేలు కలిగినట్లు మా సమస్త శత్రువులని ప్రభువు వెళ్ళగొడతానని మీరు సెలవిచ్చారు ప్రభువా. తండ్రి, సహాయం చేయండి. ఒకవేళ ఎవరెవరు ప్రభువా అయ్యా దోసుకొని బలపడుతున్నారేమో, వారి జీవనోపాధిని కోల్పోతున్నారేమో, ఆ కుటుంబంలో వారి వ్యక్తిగత జీవితాల్లో శత్రువు యొక్క చేతిలో చిక్కుకొని ఆ జీవితాలను పాడు చేసుకుంటున్నారేమో ప్రభువా. శత్రువు యొక్క బలాన్ని ఆ కలువరి శిలువలో నువ్వు తీసివేసావు ప్రభువా. అధికారం మాకు ఇచ్చారు తండ్రి, మేము వాడడానికి సహాయం చేసి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.